guys, welcome back to my channel. Yes, sister 0120. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? రీసెంట్గా మేము సరోజినీ మార్కెట్ వెళ్ళాం. రీజన్ ఏంటి, అసలు మెయిన్ రీజన్ నేను ఎందుకు వెళ్ళాను సరోజినీ మార్కెట్ అనేది మీకు లాస్ట్ ఆర్ అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలిసిపోతుంది. సో నేను కొన్ని నాకు ఇంపార్టెంట్, నాకు అవసరమైనవన్నీ నేను షాప్ చేశాను. అవి నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బాటిల్. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. అండ్ ఇందులో ఒకటి ఏంటంటే సిప్పర్ వచ్చిందనమాట. నేను ఇలా పింక్లో తీసుకున్నాను. పింక్, పర్పుల్, ఇలా కొంచెం మధ్యలో లావెండర్ వచ్చింది. సేమ్ ఇదే కాంబినేషన్లో మా సిస్టర్ గ్రీన్ తీసుకున్నాను అనమాట. బాటిల్ దీని ప్రైస్ వచ్చేసి మ్యాక్స్ 100 పడి ఉంటుంది. ఒక బాటిల్ 100, ఇంకొకటి కూడా 100 అనమాట. దీంతో కలిపి మేము కాఫీ లవర్స్ కాబట్టి ఇట్లా బ్లెండ్ చేసుకోవడానికి ఇట్లా కాఫీ ఇది తీసుకున్నాం. ఇది కూడా 100. మ్యాక్స్ మేము ఇవి తీసుకున్న ప్రొడక్ట్ ప్లేస్లో అయితే ఏవి తీసుకున్నా 100 అనమాట. ఇది బాటిల్ అండ్ ఇంకొక బాటిల్ సేమ్ మా సిస్టర్ గ్రీన్ అని చెప్పాను కదా, అది తీసుకుంది. ఇది కూడా గ్రీన్ తీసుకుంది, గ్రీన్ ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ ఎక్కువ ఏం తీసుకోలేదు, కొన్ని తీసుకున్నా. ఇలా బటర్ఫ్లై వచ్చేసి పింక్ అండ్ వైట్ స్టోన్స్లో వచ్చేసి సేమ్ హూప్ ఇయర్ రింగ్స్ లాగా అనమాట. ఇలా రింగ్ టైప్ వచ్చేసి ఉంటుంది. మనం ఇలా లాక్ చేసుకోవడం వెనక. ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది. ఇవి పెయిర్ అనమాట. ఇది ఒకటి. ఇది రీజనబుల్, చాలా 30 రూపీస్ అనుకుంటా. 30 రూపీస్కి తీసుకున్నాను. నేను మొత్తం చూపిస్తాను. ఓవరాల్ బిల్ ఎంత అయిందో మీరు గెస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కమ్ యాష్ 2 మిక్స్ కలర్స్. కింద మనకి పర్ల్ ఇచ్చారనమాట. ఇలా మినిమల్ జ్యువెలరీ అయితే ముగ్గురం యూస్ చేసుకోవచ్చు. నేను, మా మమ్మీ, మా చెల్లి. ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇవి కూడా 30 రూపీసే. మనకి పైన ఇలా వైట్ స్టోన్ వచ్చేసి కింద మనకి ఇలా పర్ల్ సర్కిల్ వచ్చిందనమాట. ఇలా 30. ఈ 3 30. నెక్స్ట్ వచ్చేసి క్లచెస్ తీసుకున్నాం. ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ కలర్. ఇలా బ్రౌన్, ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం బుషి ఐటమ్స్ మా చెల్లికి ఇష్టం కాబట్టి అందులో ఒకటి గ్రీన్ మా చెల్లి తీసుకున్నాను. ఇది నాకు ఇష్టమని నేను తీసుకున్నా. లైక్ నార్మల్ మనం హెడ్ బాత్ చేసినప్పుడు ఇలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఈ 2 నాకు, ఈ 2 మా చెల్లికి ఆర్ మా మదర్కి ఎవరైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక లిప్స్టిక్ తీసుకుంది. నా దగ్గర ఇంతకుముందు యాక్చువల్లీ నేను 2 years బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ ఐ థింక్ సో ఫేసెస్ క్యాండవి క్రయాన్ లిప్స్టిక్ తీసుకున్నా. తను క్రయాన్లో చూసింది కానీ తనకి ఈ షేడ్ దొరకలేదు. సో ఇలా ఈ షేడ్లో తీసుకున్నాను అనమాట. ఇది ఎప్పుడు పెట్టిద్దో కూడా తెలియదు. న్యూడ్ కలర్స్లో తీసుకున్నాను అనమాట. బ్రౌన్. ఇది ఎంత పడి ఉంటుంది? 100 or 50 పడి ఉంటుంది అంతే. స్విస్ బ్యూటీది. నెక్స్ట్ వచ్చేసి మనం కొప్పు వేసుకోవడానికి ఇలా బో తీసుకున్నాం. డోనట్ ఇలా మనం రబ్బర్ బ్యాండ్లో పెట్టేసుకొని మనకి బో చేసుకోవచ్చు, లైక్ బన్ చేసుకొని వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి వెట్ వైప్స్ తీసుకున్నాం. హనీ ఫ్లేవర్ది. ఇది అప్రాక్స్ 50 రూపీస్ అలా పడి ఉంటుంది. నేను కొన్ని
కొన్నిటికి ప్రైజెస్ చెప్తాను, కొన్నిటికి చెప్పలేను. మ్యాక్స్ గుర్తున్నంత వరకు అయితే చెప్పగలను నేను. ఇలా ఎల్లో హనీ, ఇంక ఓపెన్ కూడా చేయలేదు. హనీ ఫేస్ టైప్స్. ఇలా మనకి ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ ఓపెన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ తెలిసిన వాళ్ళకి తెలియచ్చు, తెలియని వాళ్ళకి ఏమో చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్లిప్స్ లాగా బో షేప్ తీసుకున్నాం. వీటిని ఏమంటారో మీరు చెప్పండి. పింక్, గ్రీన్ అండ్ బ్లాక్ ఇలా 3 తీసుకుంటాం. ఇది యూజ్ చేస్తామో యూజ్ చేయమో కూడా తెలియదు, కానీ జస్ట్ అంటే ఎప్పుడన్నా ఏం లేదు హెయిర్ బ్యాండ్స్ అవి దొరికినప్పుడు, హెయిర్ బ్యాండ్స్ అంటే ఇవి కాదు, రబ్బర్ బ్యాండ్స్ అవి దొరికినప్పుడు ఇలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు బయటకి, ఎక్కడికైనా వెళ్ళిన ఇంట్లోన. ఇది నాకు తెలిసి యాక్చువల్లీ ఒక అబ్బాయి దగ్గర తీసుకున్నాం, చిన్న అబ్బాయి అనమాట, 6th క్లాస్ చదువుతున్నాడు అంట సరోజినీ మార్కెట్లో. అన్నీ తీసుకొని మేము రిటర్న్ వచ్చేస్తుంటే ఇవి కనిపించాయి. యాక్చువల్లీ తను 100కి 5 పీసెస్ అలా చెప్పాడు, అంటే పర్ పీస్ 20 రూపీస్ అలా పడుతుంది. మేము 5 పీసెస్ తీసుకుని ఏం చేయమని చెప్పేసి ముగ్గురికి ఇలా 3 కలర్స్లో తీసుకున్నాం. దీంతో పాటే తన దగ్గర యాక్చువల్లీ చైన్స్ కూడా లేవు, సో ఇలా రబ్బర్ బ్యాండ్స్ తీసేసుకున్నాం. ఇందులో బ్రౌన్, వైట్, బ్రౌన్, బ్లాక్ ఇలా 3 వచ్చేసి ఉన్నాయి. ఇలా సెట్. నేను అడిగాను అనమాట తన్ని, చదువు ఆపేసి ఇంక ఇలా వర్క్ చేసుకుంటున్నావు అంటే, లేదు నేను హాలిడేస్లో వస్తాను ఇక్కడికి, మిగతా టైంలో నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఆల్ ది బెస్ట్ చెప్పేసి వచ్చా. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ లాగా చైన్స్. మా దగ్గర జ్యువెలరీ కలెక్షన్ చూడకపోతే ఒకసారి చూసేయండి. అన్నీ మాకు నెక్ సెట్సే ఉన్నాయి, లాంగ్ ఇలా చైన్స్ లేవు. ఇలా పికాక్ వచ్చేసి ఇది నా కోసం నేను తీసుకున్నా. పికాక్ ఇలా మొబైల్ వచ్చేసి ఉన్నాయి, ప్లెయిన్గా ఎందుకు అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. మనకు ఒకవేళ ఇది కుర్తీస్లో కూడా స్టైల్ చేయొచ్చు. ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా చెల్లిది ఇలా ఇలా వినాయకుడు అనమాట. వినాయకుడు ఇలా వచ్చేస్తుంది. సారీ వినాయకుడు కదా, ఎలిఫెంట్స్ లాగా వినాయకుడే. ఇలా 3 వచ్చేసి మనకి ఇలా ప్లేన్ చేయడం. చూసుకోలేదు అనుకుంటా, వేరే మనం ఉంటుంది, అన్నీ చూసి మ్యాచ్ చేసుకుంటాం. చైన్ ఇవి 150కి 2 అలా పడ్డాయి నాకు చైన్స్. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ తీసుకున్నాం, నార్మల్ బ్లాక్ బెల్ట్ దేని కానీ యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది 100 రూపీస్ అనుకుంటా, ఏదో బ్రాండ్ అనుకుంటే చెప్పాడు, కానీ నేను బార్గెన్ చేసి లాస్ట్కి 100కి తీసుకున్నాను. 350 అని చెప్పినట్టున్నాడు. సరోజినీలో కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ అంటే మనం బార్గెన్ చేసుకోవచ్చు అలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ బోని అంట, కొంచెం చూసి తీసుకుని మేడం అంటే లేదు అని చెప్పేసి నేను 100 రూపీస్కే తీసుకున్నాను బయట. నెక్స్ట్ వచ్చేసి మేము ఇవన్నీ కొన్నవి ఒక సంచి కావాలి కదా, చేతిలో పట్టుకొని మేము మెట్రోలో అయితే రాలేము కదా. మెట్రో కూడా నియర్ బై ఉంది, అంటే లైక్ 5 minutes వాక్. సరోజినీ నగర్ ఉంటుంది మెట్రో నేమ్. మనం అక్కడ నుంచి సరోజినీ మార్కెట్ లోపలికి వెళ్ళాలంటే 5 to 10 minutes వాక్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఢిల్లీ విజిట్ చేసి మీకు షాపింగ్ మాల్స్ అయితే చాలా కాస్ట్లీ గైస్. ఇప్పుడు నేను చూపించిన చైన్స్ నార్మల్ ఎక్కడైనా షాపింగ్ మాల్లో రీజనబుల్ ఉండవు, ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నార్మల్ లాజిక్స్, మాకు నియర్ బై లాజిక్స్ ఉంది, డిఎల్ఎఫ్ మాల్ ఉంది, అలా ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే ఒక ప్యాంట్ తీసుకుంటే అవి బ్రాండెడ్ అనుకోవచ్చు, సేమ్ అందులోనే మనకి ఇది సెకండ్ హ్యాండ్ లాగా. ఇప్పుడు మనకు ఒక కార్ కానీ వెహికల్ కానీ సెకండ్ హ్యాండ్లో కొన్నామంటే అలా వస్తుంది అనమాట. దానికి దీనికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది.
నేను వీడియో రికార్డ్ చేశాను సరోజిని మార్కెట్లో, కాకపోతే నాకు అక్కడ రష్ ఉండడం వల్ల ఎక్కువ దొరకలేదు వీడియో తీయడానికి టైం. సో నేను చిన్న చిన్న క్లిప్స్ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటా, చూసేయండి. సో ఇవన్నీ కొన్నాం కదా, దానికోసం ఒక బ్యాగ్ తీసుకున్నాం. 100 రూపీస్ పడింది మనకి. జిప్ ఉంటుంది దీనికి. స్టోరేజ్ మేము కొన్నవైతే అన్నీ సరిపోయాయి. ఇన్ కేస్ మీకు ఈ బ్యాగ్ ఇలా వద్దు అనుకుంటే మీరు నార్మల్గా ఏదైనా బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ ఇంకా మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మా చెల్లి కొంచెం బుషి బుషి పిచ్చిది కాబట్టి ఇలా తీసుకున్నాను. మనకి ఇంట్లో చెప్పులు వేసుకోవడానికి కావాలి. యాక్చువల్లీ గ్రీన్ చూసింది, గ్రీన్ ఇక్కడ ర్యాబిట్ వచ్చేసి దాని ఇయర్స్ వస్తాయి, ఇయర్స్ 2 ఇయర్స్ వస్తాయి, ఇటు 2 అలా తీసుకుంది. కానీ ప్రైస్ సైజ్ సరిపోలేదు దానికి, ప్రైస్ కూడా సెట్ అవ్వలేదు నాకు, ఎందుకు అంత పెట్టాలనిపించింది. ఇవి 350కి ఏమో చెప్పాడు, మేము బార్గెన్ చేసి లాస్ట్ 250 తీసుకున్నాం. తనైతే మోస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా కోసం తీసుకున్నాం, మరి ఇంటి కోసం తీసుకోవాలి కదా, ఇలా వస్తుంది సౌండ్. సారీ, ఎయిర్ ఏమన్నా వచ్చినప్పుడు మనకి సౌండ్ వస్తుంది అన్నమాట, రిమూవ్ అయ్యి. ఇలా 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి పైన, మదర్ అండ్ బేబీ ఎలిఫెంట్ అండ్ పెద్ద ఎలిఫెంట్. అండ్ కింద కూడా అంతే సేమ్, బిగ్ ఎలిఫెంట్ అండ్ బేబీ ఎలిఫెంట్ ఉన్నాయి. మనకి ఇలా సౌండ్. నేను ఇంక ఇది పూజ గది ముందు పెడదాం అనుకున్నాను, చూద్దాం మమ్మీ ఎక్కడ పెడతాం. ఇది 150 అలా పడ్డది. నెక్స్ట్ వచ్చేసి నా న్యూ ఫోన్ కేస్ అనమాట. సైడ్ మొత్తం పర్పుల్ వచ్చేసి మనకి ఇలా ఒక బాటిల్, ఇక్కడ ఇది క్యామ్కి. నెక్స్ట్ మనకి ఇలా గ్లిటర్ లాగా వస్తుంది, మీకు చూస్తూ అనిపిస్తుంది ఇలా. అంటే నెక్స్ట్ వచ్చేసి నేను నా విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను, లైక్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను ఇయర్ మొత్తంలో ఏమేమి చేయాలి అని చెప్పేసి. సో ఇంకా నాకు బుక్స్ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ట్విస్టెడ్ లవ్ అని చెప్పి సిరీస్ 1 తీసుకున్నాను. నాకు తెలిసి నేను దీనికి ఒక్కదానికే కొంచెం ఎక్కువ పెట్టినట్టున్నా, ఎందుకంటే నేను ఆన్లైన్లో దీని ప్రైజెస్ లైక్ ఇవి మొత్తం 4 సిరీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి దీని రైటర్ యానా హంగ్ వచ్చేసి, సారీ యానా వాంగ్. ట్విస్టెడ్ లవ్ ఇది ఒక 2-3 పేజెస్ చదివాను, నచ్చింది. ఇది కంప్లీట్ చేసేసి ఇలా ఉన్నాయి. ఈ పింక్ దండ అనుకున్నారా, బుక్ మార్క్ అండి, ఏం లేదు, నేను ఏదో చేసుకున్నా. స్టార్ట్ రీడింగ్ బుక్స్ అని చెప్పేసి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి రీడింగ్ బుక్స్ ఈజ్ మై హాబీ అని చెప్పేసి ఇలా 2 టెడ్డీ వేర్ లాగా పెట్టుకున్నాను, ఒకటి గర్ల్ ఒకటి బాయ్ అన్నట్టు. నాకు క్రాఫ్ట్ చేయడం ఇష్టం, సో ఇంకా బుక్ మార్క్ బయట కొనడం ఎందుకని చెప్పేసి నేనే ఇలా చేసుకున్నాను అనమాట. ఈ మొత్తం వైట్ ఇట్లా బ్లూ థీమ్లో వచ్చింది కాబట్టి పింక్ అయితే కొంచెం మనకి కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. మీకు ఒకవేళ క్రాఫ్ట్ వీడియోస్ కావాలంటే దానికి కూడా మీరు డిఎం చేయొచ్చు, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సో ఇన్స్టాలో మీరు ఒక డిఎం చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా సజెస్ట్ చేయండి, నేను చేస్తాను. లేదంటే యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మమ్మీ ఇలా స్టోరేజ్ బ్యాగ్స్ లాగా తీసుకున్నాను అనమాట. ఇది చిన్నది, ఇది పెద్దది. ఇది మాకు అరౌండ్ 250 or 300 ఎంత పడుతుంది, బార్గెన్ చేసి లాస్ట్కి తీసుకున్నాను. ఇది 2 పీసెస్ కలిపి అనమాట. ఇది పెద్దది, క్రీమ్ ఇలా వచ్చేసి మనకి ఇలా వస్తుంది. నార్మల్ మనం ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు మేకప్స్ లేదంటే డెంటల్ కిట్ ఇలా డెంటల్ కిట్ ఆల్రెడీ ఇంతకుముందు ఉండేది, కాకపోతే జిప్ పాడైపోయిందని చెప్పేసి మమ్మీ తీసుకున్నాను. ఒకటి పెద్దది, ఇంకొకటి మీడియం సైజ్.
మీకు దీంట్లో కూడా ఇంకా చిన్న సైజెస్ కావాలంటే అవి కూడా ఉన్నాయి. నాకు తెలిసి 150 అలా పడి ఉంటుంది. మేము ఇది కొంచెం పెద్దది ఒకటి మీడియం సైజ్ కావాలని చెప్పేసి మేము ఇలా 250 పెట్టి ఇంకా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ నేను సరోజిని మార్కెట్ ఎందుకు వెళ్ళానంటే నాకు ఫార్మల్స్ కావాలి అండ్ దానికి షూస్ కావాలి. సో నేను దానికోసం వెళ్ళాను. ఎందుకు ఫార్మల్స్ అని అడుగుతారేమో, అది మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను, ఇప్పుడు చెప్పట్లేదు. ఒకవేళ కావాలి అంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ యూట్యూబ్ ఐడి yasister0120, అది నేను మెయింటైన్ చేస్తున్నాను. వచ్చేసి ఇవి నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టాను కానీ మమ్మీ స్టిచ్ చేయాలి మళ్ళీ దీన్ని, అందుకే ఓపెన్ చేసి. ఇవి ఒక 5 ఫార్మల్ ప్యాంట్స్ ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 5 ఫార్మల్ ప్యాంట్స్ తీసుకున్నాను కదా, 5 ఫార్మల్ షర్ట్స్ తీసుకున్నాను. ఇవి నాకు ప్రైజెస్ అంతగా గుర్తులేవు. మీకు ఒకవేళ ప్రైజెస్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మా మదర్ని అడిగి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అనమాట, హీల్ టైప్. ఫార్మల్ నాకు మొత్తం ఫార్మల్ ప్యాటర్న్లో కావాలి కాబట్టి నేను ఫార్మల్లో తీసుకున్నాను. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో పిన్ చేయండి. నేను చూసి దాన్ని బట్టి మీకు బ్లాగ్ చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను, దేనికోసం వెళ్తున్నాను, రీజన్ ఏంటి, ఎందుకు ఈ ఫార్మల్స్ తీసుకున్నాను అని చెప్పేసి నా లైఫ్ అప్డేట్ నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నాకు తెలిసి ఇదైనా ఫస్ట్ రావచ్చు, ఆ వీడియోనా మీకు ఫస్ట్ రావచ్చు. సో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. So thank you for watching our videos. Please do like, share and subscribe our video and follow us on Instagram yasister0120. Thank you for watching. Bye. And the moods that I hate, I tend to embrace. Wonder why I'm so opposite. I'm so backwards and upside down. I'm such a clown, but I've got no frown.